ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నే. అడ్మిషన్ కోసం ఫాదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ వచ్చారు బాబుతో. వాళ్ళని పంపించమంటారా? లోపలికి పంపించమ్మా సీను. డాడీ గొర్రెలు వచ్చారు. వెల్కమ్ టు మింగుతాం ఇంటర్నేషనల్ స్కూల్. ఇంతకీ ప్రీ నర్సరీయా ప్రీ నర్సరీయా? రెండికి తేడా ఏంటో? ఏం లేదండి, ప్రీ నర్సరీ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే సరిపోతుంది. అదే ప్రీ నర్సరీ అయితే మేము బేసిక్స్ మీద ఒక చిన్న టెస్ట్ పెడతాం, ఆ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఏంటి వీడికా? అంత కంగారు పడకండి, మేము పిల్లాన్ని గిల్లి ఏడిపిస్తాం. ఏ అని ఏడ్చాడు అనుకోండి, బేసిక్స్ బాగా వచ్చినట్టే. లేదా ఇంకా వేరే సౌండ్లో ఏదైనా ఏడ్చాడంటే మీరు ఒక 1 lakh ఎక్స్ట్రా డొనేషన్ కడితే సరిపోతుంది కాంపెన్సేషన్గా. ఆర్ ఎల్స్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ మీరు 50,000 ఎక్స్ట్రా పే చేస్తే మేము మీ పిల్లాడిని రోజుకు 5 సార్లు గిల్లి ఏడిపిస్తాం. అప్పుడు ఏ అని ఏడ్చాడు అనుకోండి, అంతే, టెస్ట్ పాస్ అయిపోయినట్టే. స్కూలే కదండి. సారీ సార్, మీరు మింగుతాం ప్రిమిసెస్లో ఉన్నంతసేపు యూ హ్యావ్ టు సే ద ఇంటర్నేషనల్ స్కూల్. అంటే టోటల్ ఫీజు ఏమాత్రం ఉండొచ్చు మేడం ఈ ప్రీ నర్సరీకి? మీరు ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో వచ్చారు కాబట్టి 1 minute, 5 lakhs 1 kidney, 2 lakhs ఏమో బస్ ఫీజు, టోటల్ 8 lakhs అండి. అండ్ ఇంత తక్కువ ఫీజు మీకు ఆఫర్ చేస్తామారు మీరు బయట మాత్రం చెప్పకండి, చెప్తే మా రెప్యుటేషన్ చాలా దెబ్బతింటుంది. ఏం మేడం, స్కూల్ బస్ కి 2 lakhs? వోల్వో సెమీ స్లీపర్ 9600 RPM స్మూత్ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం మింగుతాం ఇంటర్నేషనల్ స్కూల్ సిటీకి జస్ట్ 50 kilometers దూరంలో ఉంది. మీ కిడ్ అంత కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలంటే మేము ఇట్లాంటి వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి కదండి. సో 2 lakhs ఈజ్ మినిమం. ఇంకా మా బాబు ఇప్పుడే కూర్చోవడం మొదలు పెట్టాడు మేడం. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఇంకా చాలా లేట్గా వచ్చారని చెప్పాలి. మన మింగుతాం ఇంటర్నేషనల్ స్కూల్కి ఎంత కాంపిటీషన్ ఉందంటే, బేబీ డెలివరీ అయిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలా లేకపోతే మన మింగుతాం ఇంటర్నేషనల్ స్కూల్కి అడ్మిషన్ తీసుకోవాలా అన్నంత కాంపిటీషన్. ఆఫ్ కోర్స్ యు నో అవర్ స్కూల్ రెప్యుటేషన్ కదా. రెప్యుటేషన్ అంటే గుర్తొచ్చింది మేడం, మొన్న ఎవరో స్టూడెంట్ 3rd floor లో నుంచి పడిపోయాడని న్యూస్ లో వచ్చింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మొన్న ఎవరో స్టూడెంట్ 3rd floor లో నుంచి పడిపోయాడని న్యూస్ లో వచ్చింది. సార్, వీ ఎంకరేజ్ స్పోర్ట్స్. పాపం బాబు హై జంప్ చేస్తానంటే ఎస్ ప్లీజ్ డూ ఇట్ అని చెప్పాము. అది మా తప్పా సార్? తప్పు మీదేం కాదులేండి మేడం, మాది. ఎలాగో స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 3 months టైం ఉంది కాబట్టి మీరు టోకెన్ అమౌంట్ 2 lakhs కట్టేసేస్తే ఆన్లైన్ మెటీరియల్ పంపిస్తాం. ఆన్లైన్ మెటీరియలా? అంతే కదా సార్. మా కిడ్ని గాలికి వదిలేసామనుకోండి, మీరు చందమామ రావే జాబిల్లి రావే అని ఏవో ఒక నాన్ సెన్స్ వీడియోస్ టీవీలో చూపిస్తారు. అదే మా ఆన్లైన్ మెటీరియల్లో స్ట్రక్చర్డ్ రైమ్స్ ఉంటాయి. మా ప్రొఫెసర్స్ 5 years కష్టపడి ఈ మెటీరియల్ని బిల్డ్ చేశారు. మీకు మాత్రం ఇది ఫ్రీగా ఇస్తున్నాం. ఏదో తేడాగా ఉందేంటి? మన స్టూడెంట్ స్కూల్కి వచ్చే లోపల ఈ రైమ్స్ అన్నీ వచ్చేసేయాలి, లేకపోతే లాస్ట్ సెక్షన్లో వేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మన ఆన్లైన్ మెటీరియల్ డైలీ 23 hours టీవీలో చూపించండి. మధ్య మధ్యలో మన ఆన్లైన్ ట్యూటర్స్ ఆర్ యూ లిసనింగ్ అని అడుగుతారు. మన బాబు అని రెస్పాన్స్ ఇస్తే సరిపోతుంది, లేకపోతే 500 rupees ఎక్స్ట్రా ఫీ పే చేయాల్సి వస్తుంది. ఎంతైనా మా స్టూడెంట్ ఫ్యూచర్ మాకు ఇంపార్టెంట్ కదండి. మేడం ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. హలో హలో, మేము అప్పు తీసుకో బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలా? కరెక్ట్ టైంకి కాల్ చేశారు మేడం. ప్రీ నర్సరీకి మీరు ఏమన్నా ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారా మేడం? సార్ మీరు ఫోన్ పెట్టండి, నేను చెప్తాను. అప్పు తీసుకో బ్యాంక్ ఈజ్ అవర్ పార్ట్నర్ బ్యాంక్. మీకు లోయెస్ట్ ఈఎంఐ అండ్ జస్ట్ 20% ఇంట్రెస్ట్ రేట్కే మేము లోన్ ఇప్పిస్తాం. యూ నో అబౌట్ అవర్ బ్రాండ్ కదా, మింగుతాం ద ఇంటర్నేషనల్ స్కూల్. వీ కేర్ అబౌట్ అవర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ టూ. సో లోన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం, మీరు ఈ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటి మేడం ఇది? ప్రీ నర్సరీలో ఏ సిలబస్ కవర్ చేస్తాం అనేది మొత్తం ఈ బుక్లో ఉంటుంది సార్. కిడ్ ఏ రోజు ఏ బుక్స్ తీసుకురావాలి, ఏ మంత్లో ఏ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇందులో మెన్షన్ చేశాం సార్. ఊరుకోండి మేడం, వీడికి ప్రాజెక్ట్ వర్క్ ఏంటి? సార్ వీఆర్ మింగుతాం ద ఇంటర్నేషనల్ స్కూల్. మార్స్, జూపిటర్, సాటర్న్ ఇలా యూనివర్స్ అప్రోచ్ సిలబస్ అన్నిట్లో మన కిడ్ని టాప్ చేయాలి అంటే ఆ మాత్రం ట్రైనింగ్ అవసరం కదా సార్. అండ్ ఇంకొకటి, ఎల్కేజీ అయిపోయే టైం కల్లా ఎంపీసీ ఆర్ బైపీసీ ఏది డిసైడ్ చేసుకోవాలి అనే డెసిషన్ కూడా వాళ్ళకి రావాలి కదండి. సో ఆ మాత్రం ప్రాజెక్ట్ వర్క్ కూడా అవసరం అవుతుంది. అంటే ఎల్కేజీ నుంచి ఐటీ కోచింగా? ఎస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎలాగో యూకేజీ నుంచి కోడింగ్ మ్యాండేటరీ కోర్స్ కాబట్టి యూ హ్యావ్ 1 year ఫ్రీడమ్ మన మింగుతాం తరపు నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మా సీను, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, ఏమైనా అర్జెంటా? మేడం కొంతమంది స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. అయ్యయ్యో,
బా ఈ పిల్లలకి చెప్తూనే ఉంటామండి, జంక్ ఫుడ్ తినద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అయినా వింటారా వీళ్ళు? వినరు. మేడం మేడం వాళ్ళు తిన్నది మన హాస్టల్ ఫుడ్డే. మన హాస్టల్ ఫుడ్డా? ఏంటి మీ పిల్లలకి కూడా మా స్కూల్లో అడ్మిషన్ కావాలా? అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.